30% వేతనాలు పెంచాలంటూ తెలుగు ఫిలిం ఫెడరేషన్ షూటింగ్లో పాల్గొనకుండా స్ట్రైక్ చేయడం కరెక్టేనా సార్? కరెక్టేనా అంటే అమ్మా ఇది ఒక జటిల సమస్య. వాళ్ళ 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 పరంగా ఆలోచిస్తే వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు, కాస్ట్ ఓన్లీ పైన ఉన్న పెద్దవాళ్ళకి కాదు కదా, వీళ్ళకి కూడా మరి ఇదివరకు 5,000 7,000 ఉంటే సింగిల్ బెడ్రూమ్ దొరికేది. ఇవాళ 15,000 పెట్టినా సింగిల్ బెడ్రూమ్ దొరకట్లా. వాళ్ళకి కాస్ట్ ఆఫ్ లివింగ్ అన్నీ పెరుగుతున్నాయి కదా. పై వాళ్ళకి మాత్రమే కోట్లు ఖర్చు పెరుగుతున్నాయి, వీళ్ళకి పెరగట్లేదు కదా. సో మేము కష్టపడుతున్నాం. సినిమా అనేది ఒక హీరో, హీరోయిన్, డైరెక్టరు, ప్రొడ్యూసర్ డబ్బు పెడుతుంటే అయిపోదు. సినిమా అనేది ఈ కార్మికులందరూ పనిచేస్తేనే. ఒక లైట్ మ్యాన్ సరిగ్గా పనిచేయాలి, ఒక కాస్ట్యూమర్ పనిచేయాలి, ఒక ప్రొడక్షన్ బాయ్ పనిచేయాలి. ప్రొడక్షన్ బాయ్ పొద్దున్నే టయానికి టీ ఇవ్వకపోతే ఆ ఆర్టిస్ట్ రెడీ అవ్వడం లేట్ అవుతాడు కదా. మధ్యాహ్నం లంచ్ టైం కరెక్ట్గా భోజనాలు రాకపోతే లేట్ అవుతాయి. సో ఎవడి కాడు వాడి పనులు అందరూ కలిసి పనిచేస్తేనే సినిమా. షూటింగ్ అనేది ఒకరోజు షూటింగ్ అంటే ఏదో ఇద్దరు హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ వచ్చి కూర్చుంటే అవ్వదు కదా. ఇంతమంది పనిచేస్తేనే అవుద్ది కదా. సో వాళ్ళకి మరి మేము కష్టపడుతున్నాం కదా, మేము సినిమా మేకింగ్లో మేము భాగస్వాములమే కదా, మాకు మరి ఖర్చులు పెరుగుతున్నాయి, జీవితాలు భారం అవుతున్నాయి, కొంచెం పెన్షన్ అడగడం తప్పులేదు. వాళ్ళదేదో తప్పు అని అనడం కరెక్ట్ కాదు. కాకపోతే ఇప్పుడు అదే ఇటుపక్క ప్రొడ్యూసర్ సైడ్ మరి న్యాయం ఉంది. ప్రొడ్యూసర్ సైడ్ ఆల్రెడీ ఖర్చులు పెరిగిపోయినాయి, ఇంకా మీరు పెంచితే ఎక్కడ సినిమాలు ఎక్కడ తీయగలం. ఇప్పటికే సినిమా మీద పెట్టుబడులు పెట్టి సినిమా తీయడానికి వచ్చేవాళ్ళు తగ్గిపోయారు. ఎందుకంటే రోజుకి 1,50,000 పెడితే కానీ రోజు షూటింగ్ అవ్వదు. రోజు షూటింగ్ చేయాలి 1,50,000. సో రోజు 1,50,000 క్యాష్ తీసుకొచ్చి పెట్టే సెటప్ ప్రొడ్యూసర్స్ లేరు. అందుకని ఆ నలుగురు ఎంతసేపు మైత్రి మూవీసు, దానయ్య, వీళ్ళే ఇక్కడ దిల్ రాజు వీళ్ళే తిరుగుతున్నాయి. వీళ్ళే సినిమాలు మార్చి దానికి ఎగ్జిక్యూటివ్ హీరోలకు పార్ట్నర్షిప్లు ఇలా జరుగుతున్నాయి. నార్మల్గా జనరల్గా డబ్బులు పెట్టి సినిమా తీద్దామని వచ్చేవాడు తగ్గిపోయాడు. ఎందుకంటే ఇన్ని కాంప్లికేషన్స్ తోటి 1,50,000 పెట్టి రోజు షూటింగ్ అంటే ఇక్కడ చేస్తాం మనం, దానికి ఏదైనా వ్యాపారం చేసుకుంటే బెటర్ కదా, ఇది ఏమిటో తెలియదు కదా అనే ఒక భ్రమలో రావట్లేదు కూడా. సో ఈ పరిస్థితులు ఇంకా పెరుగుతూ ఉంటే ఎక్కడికి పోను. సినిమా తీసేవాడు రావట్లేదు, ఇంకా పెంచుకుని పోతే ఎక్కడ సినిమా ఏంటి పరిస్థితి. ఈ వర్షన్ వాళ్ళ సైడ్ కూడా మరి న్యాయమే. సో ఇద్దరు పక్కన న్యాయం ఉంది, ఇద్దరు పక్కన సమస్యలు ఉన్నాయి. సో ఇది ఒకళ్ళ తప్పు ఒకళ్ళు ఒప్పండి కాదు, ఇది సమన్వయంగా కూర్చుని సర్దుకోవాల్సిన విషయం. వాళ్ళు 30% అడిగారు, ఇది అగ్రిమెంటు సంతకం చేసింది ఆగస్టు 1 తారీఖు అయిపోద్ది. సరే 30 ఇప్పుడు పరిస్థితులు బట్టి కాదయ్యా పెంచలేము, అంత పెంచలేము, సో 15% పెంచుతాం లేదా 20% పెంచుతాం, 15 అని ఒక మాట్లాడాలి. అంతే తప్పితే 5% ఇస్తాము అది హేళన చేసినట్టు ఉంది కదా. 30% అగ్రిమెంట్ని 5% ఇస్తామంటే హేళన చేసినట్టు, వెక్కిరించినట్టు ఉంది. అది కరెక్ట్ కాదు. వీళ్ళు ఛాంబర్ సైడ్ కూడా అలా మాట్లాడడం కరెక్ట్. ప్లస్ టెక్నికల్గా స్కిల్డు, నాన్ స్కిల్డ్, ఇవన్నీ పిచ్చి మాటలు. ఎవరు స్కిల్డ్, ఎవరు నాన్ స్కిల్డ్? లైట్ మ్యాన్ కూడా స్కిల్డే, ప్రొడక్షన్ బాయ్ కూడా స్కిల్డే, కాస్ట్యూమ్ అసిస్టెంట్ స్కిల్డే. ఎవరు స్కిల్ కాదు, వాడి పనులు వాడు స్కిల్. మీరు టెక్నికల్గా స్కిల్డ్ ట్రేడ్ యూనియన్ మా భాష మాట్లాడితే ఇక్కడ మన ట్రేడ్ యూనియన్ మన ఇండస్ట్రీకి పనికిరాదు. మనది ఇండస్ట్రీ పేరే కానీ మనదేమి పారిశ్రామిక ఇది కాదు. మనకి పేరుకి ఇండస్ట్రీ అంటాం, ఫిలిం ఫ్రెటర్నిటీ. ఫిలిం ఇండస్ట్రీ అంటే ఆ రూల్స్ పెడితే అసలు సినిమాలు తీయలేము. ఆ ట్రేడ్ యూనియన్ రూల్స్ మనకు అప్లై అయితే సినిమాలు తీయలేము కదా. అది ఉన్న ట్రేడ్ యూనియన్ భాష స్కిల్డ్, నాన్ స్కిల్డ్ ఇవన్నీ మా గవర్నమెంట్ సైడు ట్రేడ్ యూనియన్లు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ మనకు స్కిల్డ్ లేబరు, నాన్ స్కిల్డ్ అందరూ స్కిల్డే. కార్ డ్రైవర్ కాడ నుంచి స్కిల్డే. కార్ డ్రైవర్ కరెక్ట్గా టయానికి వెళ్ళి కారు ఎక్కించుకొని రాకపోతే ఇక్కడ షెడ్యూల్ గంట పోతుంది, 2 గంటలు పోతుంది, 2 గంటలు పోతే ఎంత బొక్క. సో స్కిల్డ్ అనేది ప్రతివాడు వాడి పనిలో వాడు స్కిల్డ్. సో దాన్ని స్కిల్డ్, అన్స్కిల్డ్ అని డివైడ్ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. కష్టం వాళ్ళు కష్టపడుతున్నారు. కష్టపడినప్పుడు డైలీ పేమెంటు తప్పే ఉంది. వాళ్ళు అడగట్లో డైలీ పేమెంట్. మీరు చిన్న ఆర్టిస్టులు అందరికీ డైలీ పేమెంట్ ఇవ్వాలి. పెద్ద ఆర్టిస్టులు వేరు, ఈ మామూలు నెంబర్ 2 ఆర్టిస్టులు అందరికీ డైలీ పేమెంటే, ఇంక్లూడింగ్ టాప్ కమెడియన్స్ కూడా డైలీ పేమెంటు. మరి డైలీ పేమెంట్ వాళ్ళకి ఇస్తాడు, మాకు ఇవ్వడానికి ఏంటి? మాకు మాత్రం మేము పంపిస్తాం 2 రోజుల తర్వాత. ఎందుకు పక్షపాతం ఎందుకు? వాళ్ళు ఆర్టిస్టులు కనుక వాళ్ళకి ఇచ్చేస్తారా? మేము టెక్నీషియన్స్ కనుక మాకు ఇవ్వరా అని ఉంటుంది కదా. సో వాళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉంది, అన్యాయమేం కాదు. అది కాదు, దాన్ని సమన్వయంగా ఒక 30 అనేటప్పుడు పరిస్థితులు బట్టి 30 కాదు అంటే వాళ్ళు రావాలి. వీళ్ళు ప్రొడ్యూసర్ సైడ్ కూడా కొంచెం ఆలోచించాలి. కష్టం వాళ్ళందరూ లేకపోతే మన సినిమా కాదు.
వాళ్ళు పనిచేస్తేనే మనం ఆ, నేను డబ్బులు పెట్టి నేను షార్ట్ అంటే అయిపోదు కదా, నేను కెమెరామెన్ కూర్చుంటే అయిపోదు, వీళ్ళందరూ పనిచేయాలి. లైట్ మ్యాన్ ఆఖరికి లైట్ మ్యాన్ ఆ పేపరు షీట్ పెట్టేవాడు కూడా కరెక్ట్గా పెట్టాలి. కరెక్ట్గా పెట్టకపోతే స్లిప్ అయితే వన్ మోరు టైం వేస్ట్, డబ్బులు వేస్ట్ అన్నీ ఉంటాయి కదా. సో ఎవ్రీబడి ప్రతోడు దీంట్లో ముఖ్యమే. 60 మంది పనిచేస్తున్నాం షూటింగ్లో అంటే 60 మందిలో 60 మంది పని ముఖ్యులే. ఎవడు ఆ, ముఖ్యుడు కాదు అని అంటానికి కరెక్ట్ కాదు అది. సో అది జరుగుద్ది, జరగాలి కాదు, కొన్నాళ్ళు పడుతుంది. నా ఉద్దేశం ఈ మీటింగ్లు అయినాక సపరేట్ ఏ అసోసియేషన్ మీటింగ్ ఉంటుంది, ఏం చేద్దామని ఛాంబర్ మాట్లాడింది. ఇప్పుడు రేపు ఆర్టిస్ట్ అసోసియేషను, డైరెక్టర్స్ అసోసియేషను వీళ్ళందరూ సపరేట్గా కూర్చొని మాట్లాడతారు. మాట్లాడినాక అందరు ఒపీనియన్ కలెక్ట్ చేసి ఏదో ఒక దారికి వస్తుంది. దారికి రాకుండా పోతుంది, ఎందుకంటే ఎవరు వదులుకోలేరు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో ఎమోషన్గా అనొచ్చు, మీరు కాకపోతే మాకు చట్టం పర్మిషన్ ఇస్తుంది కదా బయట రాష్ట్రంలో వెళ్ళి తీసుకుంటే. ఎన్నడూ తీస్తారు, ఎన్ని సినిమాలు తీస్తారు? వాడు తీయచ్చు, రెండు తీయచ్చు. అదే పర్మనెంట్గా మీరు అక్కడ తీస్తామంటే ఊరుకుంటారా? ఇండస్ట్రీ ఇక్కడ ఏర్పడినాక ఇంతమంది దాన్ని నమ్ముకుని బతుకుతూ ఉంటే మీరు వేరే రాష్ట్రం వెళ్ళి మేము తీసుకొస్తామంటే ఊరుకుంటారా? మిమ్మల్ని ఉన్నిస్తారా? అలా చేయరు, ఇళ్ళ మీదకి వస్తారు. సో అలాంటి పరిస్థితి రాకుండా వాళ్ళ ఆవేశాన్ని పెంచకుండా కార్మికులు కష్టపడే వాళ్ళు అయ్యా, వాళ్ళని రెచ్చగొట్టడం, వాళ్ళని కించపరచడం కరెక్ట్ కాదు. అది మంచిగా ఓకే, మన కష్టాలు నేను ప్రొడ్యూసర్ని, టెక్నీషియన్ని కనుక నా రెండు రకాలుగా ఆలోచిస్తున్నాను. మన కష్టాలు, ప్రొడ్యూసర్ కష్టాలు ఉన్నాయి కాదట్లా, ఏం లేదు, లక్ష్యంగా ఉన్నారు. ఒక్క పైన ఇచ్చేవాడికి ఒక కోటి రూపాయలు తగ్గిస్తే ఇవన్నీ సరిపోతాయి. రోజుకి ఎంత తేడా వస్తుంది ఈ పెంచితే? ఆ కోటి రూపాయలు వాడికి ఇచ్చేది 10 కోట్లు ఇచ్చేది 9 కోట్లు ఇవ్వండి, కోటి రూపాయలు ఇక్కడ పిల్లలకు పంచండి, హ్యాపీగా ఉంటారు కదా అందరూ. సో ఈ దృష్టిలో ఆలోచిస్తే పెద్ద సమస్య కాదు. ఈ దృష్టిగా ఇది వాళ్ళని బట్టి వాళ్ళకి ఇస్తున్నాం, వీళ్ళని బట్టి వీళ్ళకి ఇస్తున్నాం, వీళ్ళని బట్టి ఇవ్వాలి కదా. వీళ్ళు లేకపోతే సినిమా లేదు కదా. ఈ వర్కర్స్ పని చేయకపోతే సినిమా ఎక్కడిది? ప్రతోడు వాల్యుబులే, ఎవడు వాల్యుబుల్ కాదనుకుంటే ఎట్లా? అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ప్రతోడు వాడి విషయంలో వాడు కరెక్ట్గా పనిచేస్తేనే సినిమా. వాడు ఎవడో తప్పు చేసినా ఆ తప్పు ఇంపాక్ట్ పడద్దు కదా. సో ఇది రెస్పెక్ట్ ఎవ్రీబడి, రెస్పెక్ట్ ఈచ్ సమన్వయంగా జరగాలని 15 రోజులు నా ఉద్దేశం. ఈ మీటింగ్లోనే అయినాక మళ్ళీ ఇంకో మీటింగ్ కూర్చుందాం, దాని మీద దానికి ఇద్దాం అనుకుంటున్నాం. దీంట్లో రాజకీయాలు ఎంటర్ అవ్వకుండా ఉంటే సంతోషం. నాకెక్కడో చూచాయిగా రాజకీయంగా సినిమా ఫీల్డ్ ఇబ్బంది పెట్టడానికి రాజకీయ కుట్ర ఏదో జరుగుతుంది. రాజకీయ కోణం వాళ్ళు రెచ్చగొడుతున్నారు, కార్మికుల్ని రెచ్చగొట్టి చూద్దాం. ఏ పార్టీ వాళ్ళు అంటారు? తర్వాత చెప్తా వివరాలు. నాకు చూసి పార్టీ రాజకీయంగా రాజకీయ చొరబడి ఉంది, రాజకీయ లోపల చొరబడుతున్నారు. అది జరగకుండా కార్మికులు కానీ ప్రొడ్యూసర్స్ కానీ రాజకీయాలకు అవకాశం ఇవ్వద్దు. ఇది మన కుటుంబంలో మన సమస్య. మన పిల్లలకి మనం ఇవ్వాలి, మన పిల్లలు మనకి ఇవ్వాలి. అడుగుతున్నారు, ఆ పిల్లలు అడిగినప్పుడు నాయన ఇది కాదు ఇది అని చెప్పుకుని మనం వెళ్ళాలి తప్పితే ఇంకెవరికి మూడో మనిషికి అవకాశం ఇచ్చి ఈ అల్లరి చేయనివ్వద్దు. అది నా కోరిక, అది నా విన్నపం కూడా ప్రొడ్యూసర్స్కి, కార్మికులకి కూడా. మీరు ఎవరు కూడా దయచేసి మన సమస్య మనం మాట్లాడుకుందాం, ఏమైనా చేసుకుందాం. మూడో మనిషికి అవకాశం ఇవ్వకండి. బయటోడు వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళ లబ్ధి పొందడం కోసం చేయడానికి అవకాశం ఇవ్వకండి అని కోరుకుంటున్నాను. అదే సుచాయిగా ఇంకా డీటెయిల్స్ కాదు, సుచాయిగా విన్నాను, అందుకని ఆ మాట రిక్వెస్ట్గా చెప్తున్నా. ఎందుకంటే ఇది మన కుటుంబం, ఇది సినిమా అనేది మన కుటుంబం. 60 షూటింగ్ అంటే ఒకరోజు షూటింగ్ అంటే 60 మంది కలిసి పనిచేస్తే ఆ రోజు షూటింగ్ అవుద్ది. అందులో ఏ ఒక్కడు పని చేయకపోయినా షూటింగ్ ఆగిపోద్ది. సో 62 మంది మన మనుషులు, మన కుటుంబం, మనం చేసుకుంటున్నాం, మన వ్యవసాయం ఇది. సో మనం తప్పులు, కష్టాలు, కన్నీళ్ళు మనం పంచుకుని, మనం షేర్ చేసుకుని మనం కరెక్ట్ చేసుకోవాలి. ప్రొడ్యూసర్లు ఇది ఆలోచించాలి. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కూడా, వీళ్ళు కూడా, కార్మికులు కూడా ఓకే మీ కష్టం, అందుకని నేను మరీ టూ మచ్గా ఇస్తారా సస్తారా అనద్దు, తెగేదాకా లాగద్దు. ఓకే అడిగారు 30, అగ్రిమెంటే వాస్తవమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాదు అంటున్నారు. సరే కాదు అంటే ఎంత? 30 కాదు 20% ఒప్పుకుంటారా? ఇప్పుడు 20% తీసుకోలేదు, 15% ఇప్పుడు తీసుకోండియా, పెంచుతాం, మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత పరిస్థితిని బట్టి మారుస్తూ అని వాళ్ళు చెప్తారా? ఇది అట్లా ఒక అండర్స్టాండింగ్ రావాలి, అవుద్దని కోరుకుంటున్నాను. 30% వేతనం ప్రొడ్యూసర్ ముందుకు వచ్చి ఇస్తా అంటే వాళ్ళలో పాల్గొంటా అని చెప్తున్నారు. ఏ ప్రొడ్యూసర్ అయినా ముందుకు వచ్చే అవకాశం ఉందా? రాడమ్మా, ఏ ప్రొడ్యూసర్. యూనియన్ ఒక ఛాంబర్ నుంచి డీసీ లేకుండా ప్రతి ప్రొడ్యూసర్కి అవసరం ఉంటుంది, ప్రతి ప్రొడ్యూసర్కి ప్రొడ్యూసర్ కౌన్సిల్ తోటి అవసరం ఉంటుంది.
ప్రొడ్యూసరు మీ ఎవరితో నాకు సంబంధం లేదని తన పాటు తను వెళ్ళలేడు. సెన్సార్ సర్టిఫికేట్ కానీ అన్నిటికీ ప్రొడ్యూసరు ఛాంబర్ యొక్క అవసరం ఉంది. కనుక అలా వెళ్ళరు. ఊనే వీళ్ళు ఓ మాటగా అంటం తప్పితే అలా వెళ్తే ఒక 30% పెంచడానికంటే పెంచితే ఒప్పుకుంటే వస్తారు. అంతే కదా. పెంచకపోతే ఎవడు ఏ ప్రొడ్యూసర్ అలా యూనియన్ చెప్పకుండా ఒప్పుకోరు. అది ఉన్నాయి వీళ్ళు అంటాం మాటలు పోవు. ఇప్పుడు ఒక చిన్న కలామిటీ గొడవ జరుగుతున్నప్పుడు అంటారు ఏముంది ఆ మాటలో మాటే తప్పితే అలా జరగదు. ఫిలిం ఛాంబర్లో తెలుగు ఫిలిం ఫెడరేషన్ అలాగే ప్రొడ్యూసర్కు చర్చలు జరుగుతున్నాయి. అవి విఫలమైతే వేరే రాష్ట్రాల నుంచి కార్మికులను తెచ్చుకునే అవకాశం ఉందా? ఇప్పుడు ఆ వెసులుబాటు ఉందమ్మా. దాని చట్ట ప్రకారం ఎవడో ఆపలేడు. అదే ఎన్నాడు నేను ప్రశ్న ఓకే అవకాశం ఉంది కనుక మేము చేసుకుంటాం అని మాటలు మాట్లాడచ్చు. కానీ అవి పొగరమూత మాటలే. అది ఎన్నాళ్ళు చేస్తారు? ఇక్కడ ఇండస్ట్రీ ఏర్పడి కార్మికులు మీరు వేరే రాష్ట్రంలో ఎన్నాళ్ళు తీస్తారు? ఎన్ని సినిమాలు తీస్తారు? అలా మీరు తీస్తూ ఉంటే ఇక్కడ ఊరుకుంటారా? రెచ్చిపోతారు. వాళ్ళని రెచ్చగొట్టడం ఇది. కార్మికులను రెచ్చగొట్టడం వాళ్ళ ఆవేశాన్ని కెలకటమే తప్పితే ఈ మాటలు కరెక్ట్ కాదు. అలాంటి వల్ల ఇంకా వాళ్ళు రెచ్చిపోతారు కదా. అంటే మమ్మల్ని కాదని మేము ఇక్కడ బతుకుతాం దీన్ని నమ్మి బతుకుతుంటే మమ్మల్ని మా బతుకులు నాశనం చేసి మా కడుపును కొట్టి ఎవరికో పెడతారని అంటారు కదా ఆటోమేటిక్గా. అది కరెక్ట్ కాదు. ఊరినే రెచ్చగొట్టే మాటలు అవి కరెక్ట్గా ఆ మాటలు ఎవరు మాట్లాడినా తప్పు. అది మీరు ఎన్నాళ్ళు చేయగలరు? ఎన్నేళ్ళు చేయగలరు? ఒక సినిమా చేస్తారు, 2 సినిమాలు చేస్తారు, లేకపోతే మీ ఇళ్ళ మీదకి వస్తే అంటారు కార్మికులు. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. ఆ పరిస్థితి కరెక్ట్ మాటలు కాదు.